హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జయప్రకాష్ నారాయణ. మీరు చూస్తున్నారు టెక్నాలజీ విజన్. ఈరోజు మనం ఈ ఎథికల్ హ్యాకింగ్ సిరీస్లో మాట్లాడుకునే టాపిక్ సిమ్ స్వాపింగ్ అనమాట. ఇప్పుడు టాపిక్లో మనం వెళ్ళిపోతే, సిమ్ స్వాపింగ్ అనేది సైబర్ క్రిమినల్స్ ఎందుకు చేస్తారంటే, మన సిమ్ని బ్లాక్ చేసేసి వాళ్ళకి ఆ యాక్సెస్ అంతా తీసుకుని మన పర్సనల్స్ని యాక్సెస్ చేయడానికి, అంటే మన బ్యాంక్ అకౌంట్, మన జీమెయిల్, మన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ యాక్సెస్ చేయడానికి ఈ మెథడ్ అనేది వాడతారనమాట. ఈ మెథడ్ మనం ఒక ప్రాసెస్లో జరుగుతుంది. అండ్ ఈ సిమ్ స్వాపింగ్ ఇంకో విధంగా ఏమంటారంటే సిమ్ స్ప్లిట్టింగ్ అంటారు, లేకపోతే సిమ్ జాకింగ్ అంటారు, లేకపోతే సిమ్ హైజాకింగ్ అంటారు. ఈ పేర్లతో అయితే వీటిని పిలుస్తాము. అండ్ ఇది ఎలా జరుగుతుంది ప్రాసెస్, అండ్ ఈ ప్రాసెస్ని ఎలా మనం అడ్డగించవచ్చు, అలాంటి విషయాలని వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి, అంటే వేరే వేరే సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకైతే ఇస్తున్నాను. అండ్ హోప్ మీకు యూస్ఫుల్గానే ఉంటుంది అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి. అండ్ ఇక్కడైతే మీరు చూడొచ్చు, సిమ్ స్వాపింగ్లో ఫస్ట్ది వచ్చేసి అటాకర్ అనేవాడు దాన్ని ఏమంటారు, మన గురించి డేటా అనేది తీసుకుంటారు. ఎటువంటి డేటా అంటే మన రీసెంట్ కాల్ లిస్ట్ అలాంటిది తీసుకుంటారు. ప్లస్ అది ఎందుకు ఉపయోగపడిద్దో కూడా తర్వాత చెప్తాను మీకు డీటెయిల్డ్గా. రీసెంట్ కాల్ లిస్ట్ అండ్ మన గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తారు. అండ్ మన సర్వీస్ ప్రొవైడర్ ఏంటో తెలుసుకుంటారు. ఫస్ట్ అయితే మన సర్వీస్ ప్రొవైడర్కి ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే వాళ్ళు మన యొక్క పాస్కోడ్ని అడుగుతారు. పాస్కోడ్ని అడిగితే కావాలని ఇతను తప్పు చెప్తారు, ఇంట్రూడర్. అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి తప్పు చెప్తారు. సో సెకండ్ ఛాన్స్ ఏంటంటే లాస్ట్ రీసెంట్ కాల్ దేని నుంచి వచ్చిందో చెప్పమంటారు. రీసెంట్ కాల్ దేని నుంచి వచ్చిందో చెప్తాం. సో వాళ్ళైతే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసి సిమ్ స్వాపింగ్ అనేది చేయడానికి ఒప్పుకుంటారు. సో ఫస్ట్ ఏం చేస్తారంటే మన యూజర్ దగ్గర ఉన్న సిమ్ని బ్లాక్ చేసేస్తారు. అండ్ దెన్ ఇతని దగ్గర ఉన్న అంటే ఇంట్రూడర్ ఎవరైతే హ్యాకర్ ఉన్నారో వాళ్ళ దగ్గర సిమ్ని యాక్టివేట్ చేస్తారన్నమాట, కొత్త సిమ్ని. అండ్ ఆ తర్వాత అయితే మన పర్సనల్ అకౌంట్స్, మన ఏదైతే క్రెడెన్షియల్స్ ఉన్నాయో దాంతో ఓపెన్ చేస్తారు, లేకపోతే రీసెట్ చేస్తారు, పాస్వర్డ్ రీసెట్ చేస్తారు. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ వస్తే SMS వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం, వాళ్ళు ఓపెన్ చేసేస్తారు అనమాట. మనకి ప్రాబ్లం, ఎవరైతే హ్యాకింగ్ గురయ్యారో వాళ్ళకి ప్రాబ్లం అనమాట. టార్గెట్కి కూడా అంతుపట్టదు అనమాట మోస్ట్లీ. ఇలాంటి వీడియోస్ చూస్తే తప్పించి సిమ్ స్వాపింగ్ జరిగిందనేది తెలియదు మ్యాక్సిమం. అండ్ ఇప్పుడైతే అండ్ మళ్ళీ చెప్తున్నాను, కొంచెం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. అండ్ సిమ్ స్వాపింగ్లో 3 phases ఉంటాయి. సోషల్ ఇంజనీరింగ్, సిమ్ స్వాప్, ఫ్రాడ్. సోషల్ ఇంజనీరింగ్ ఫేజ్లో ఏంటంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు ఫిషింగ్ ద్వారా. ఫిషింగ్, ఈమెయిల్, ఎంత ఇన్ఫర్మేషన్ కావాలంటే అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. గ్యాదర్ చేసిన తర్వాత దాన్ని బట్టి మన సర్వీస్ ప్రొవైడర్తో మాట్లాడతారు. నా జేపీ అనుకోండి, జేపీ అని చెప్పి మాట్లాడతారు. నేను జేపీని అని చెప్పి మాట్లాడతారు. ఫలానా ప్రాబ్లం వచ్చింది, నా సిమ్ పోయింది, సంథింగ్ అలా చెప్పి మాట్లాడతారు. అండ్ సిమ్ స్వాపింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, సిమ్ స్వాప్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మన యొక్క దాన్ని ఏమంటారు, మన యొక్క డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేస్తారు. అంటే మన యొక్క పర్సనల్ అకౌంట్స్,
ఫేస్‌బుక్ అకౌంట్స్, మళ్ళీ బ్యాంక్ అకౌంట్స్, బిజినెస్ అకౌంట్స్ అలా అన్నిటిని వీళ్ళైతే హ్యాక్ చేస్తారు. ఫ్రాడ్. ఫ్రాడ్ అంటే మన ఈమెయిల్‌లో పిక్చర్స్‌ని, ఈమెయిల్స్‌ని అన్నిటిని డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకుంటారు. మనం గుర్తించే లోపల అన్నీ చేసేస్తారు మొత్తం. వాళ్ళని ఐడెంటిఫై చేయడం కూడా మ్యాక్సిమం కష్టం. ఇంపాసిబుల్ కాదు, బట్ కష్టం. అండ్ ఇదైతే ప్రాసెస్ ఇది. ఇందాక నుంచి స్క్రీన్ మీద చూపిస్తున్నాం కదా! ఆ 5 స్టెప్స్ అనేది జరుగుతది. దీన్ని కాన్సెప్ట్ ఏదైతే ఉందో సిమ్ స్వాపింగ్ నుంచి మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది కూడా చూద్దాం. ఫస్ట్ అయితే మీరు ఫిషింగ్ మెయిల్స్ ఏదైతే మన పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుందో, అంటే మీకు లాటరీ వచ్చిందని కానీ, లేకపోతే మీకు ₹5కి, ₹10కి ఆశ చూపించి మీ డీటెయిల్స్ని కలెక్ట్ చేసేవాళ్ళు కానీ, అంటే గేమ్స్ కోసం కానీ, యాప్స్, గేమ్స్ అట్లా సంథింగ్ అవైతే అవాయిడ్ చేయండి బెస్ట్. మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది మీ యొక్క సోషల్ మీడియాలో యాజ్ ఇట్ ఈజ్, అంటే కరెక్ట్ అన్ని డీటెయిల్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఇంక్లూడింగ్ లింక్డ్ఇన్లో కూడా. మీరు రెజ్యూమ్, సివి అనేవి మీ లింక్డ్ అకౌంట్లో పెట్టద్దు. మీ యొక్క జాబ్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకు మాత్రమే షేర్ చేయండి. కింద డిస్క్లైమర్ కూడా రాసుకోండి కావాలంటే, ఇది మీకు షేర్ చేస్తాము, మీరైతే ఎవరికి షేర్ చేయకండి అనే డిస్క్లైమర్ రాసుకుంటే రాసుకోండి, లేకపోతే లేదు. మీరు సర్వీస్ ప్రొవైడర్కి మీ సిమ్కి ఏదో మీ నెంబర్కి ఏదైనా పిన్ కానీ పాస్వర్డ్ కానీ పెట్టుకోండి. సో దట్ మీరు ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు సర్వీస్ ప్రొవైడర్కి మీ యొక్క పిన్ కొట్టిన తర్వాతే మీరు ఇంటరాక్షన్ అనేది జరిగేటట్టు చూసుకోండి. అది మాత్రం కంపల్సరీ. సేమ్ పాస్వర్డ్స్ కానీ, సేమ్ పిన్స్ కానీ, సేమ్ యూజర్ నేమ్స్ కానీ మల్టిపుల్ అకౌంట్స్కి మాత్రం పెట్టుకోకండి. అండ్ మీకు ఎప్పుడైతే మీ యొక్క సిమ్ కార్డ్ అనేది డియాక్టివేట్ అయినట్టు తెలిసిందో, వెంటనే మీ యొక్క సర్వీస్ ప్రొవైడర్కి ఫోన్ చేసి కనుక్కోండి విషయాన్ని కనుక్కొని ఇమ్మీడియట్గా మీరు అకౌంట్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి అండ్ ఇమ్మీడియట్గా మీరు యాక్టివేట్ చేయించేసుకోండి మీ దానిలో. దట్స్ ఇట్ అండి. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ నాకు మోటివేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ. జై హింద్.